నమస్తే అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘ పూర్ణిమ యొక్క విశిష్టత, తరుపై మాఘ పూర్ణిమ మహిమ గురించి తెలుసుకుందాము. మాఘమాసంలో వచ్చే పూర్ణిమని మాఘ పూర్ణిమ అని అంటారు. ఇది మాఘమాస వ్రతానికి పూర్ణత్వాన్ని కలిగించే మహాపర్వదినం. మాఘమాసంలో ప్రతిరోజు పవిత్రమే, కానీ పూర్ణిమ ఆ పవిత్రని చాలా పెంచుతుంది. దేవతలు భూమికి దిగి వచ్చిన రోజు ఆ రోజు. నదులు తీర్థరూపంగా మారుతాయి. మనం చేసే పుణ్యకార్యాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. మాఘమాసి గంగాయాం యస్నాయతే పౌర్ణమే నరం సర్వపాపనిర్ముక్తం విష్ణులోకం సగచ్చతి. మాఘమాసి మహాపుణ్యానాం స్నానం దానం తథా జపం అక్షయ సర్వధర్మానాం సత్యమేతదత్. అన్ని మాసాలలో మాఘమాసం సర్వశ్రేష్టమైనది. సూర్యుడు ఈ మాసంలో మకర రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మనస్సు సహజంగా సాత్వికంగా మారుతుంది. మనం చేసే జపాలు 100 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. మనం చేసే దానం అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది. మనం చేసే స్నానం మన పాపాన్ని మొత్తం నశిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణకళతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ చంద్రకిరణాలు మనస్సుని శుద్ధి చేస్తాయి. ఆందోళన, భయాలని తగ్గిస్తాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధౌ కురుం. మాఘ స్నానం గంగలో చేసే స్నానం అటువంటి పుణ్యమైనది. నదీ స్నానం అయితే నదీ స్నానాన్ని చేయండి, లేకపోతే ఇంట్లో కూడా స్నానం చేయొచ్చు. మాఘమాసం రోజు దీపారాధన అమోఘమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. నువ్వుల నూనెతో కానీ, మీ ఇంట్లో ఏదైనా నూనె ఉంటే ఆ నూనె వేసి దీపారాధన చేయండి. విష్ణు, లక్ష్మి, శివుడికి సమర్పణ, పూజ అన్నీ చేసుకోండి. ఈరోజు చేసే అన్నదానం, బట్టల దానం, నువ్వుల దానం, బెల్లదానం చాలా అమోఘమైన పూర్ణత్వాన్ని, పుణ్యఫలాన్ని కలిగిస్తాయి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మాఘ పౌర్ణమి వ్రతం వల్ల పూర్వజన్మ పాపక్షయం అవుతుంది. కుటుంబంలో శాంతి లభిస్తుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. ధన ఆరోగ్య అభివృద్ధి జరుగుతుంది. పితృదేవతలు శాంతిస్తారు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఈ మాఘ పౌర్ణమి మీ ఇంట్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. ఈ వ్రతాన్ని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. తెల్లవారుజామున లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే స్నానం చేసి విష్ణుకి, లక్ష్మికి పూజ చేసుకోండి. వీలైతే షోడశాక్షరి పూజ చేసుకోండి, లేకపోతే మీకు వచ్చినట్టు పూజ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం.